పర్వాలేదు కానీ ముందు వచ్చిన ప్రాబ్లం రావద్దు. అట్లా అది మొత్తం వెళ్ళిపోవాలి. వాళ్ళు వేరే దిక్కు తీసుకోబోతున్నారు, అక్కడ ఏమన్నా మీకు ఎఫెక్ట్ అవుతుందో అవుతుందా. నేను అన్నినా అట్లా కానీ ఈ భూమి మీద ఏ గొడవ అయినా అక్కడే ప్రత్యక్ష. నువ్వు ఎక్కడ వద్దని చెప్పిరంట, అంటే నువ్వు సరే అని మనకండి ఎక్కడైనా తీసుకెళ్ళని, ఎక్కడైనా తీసుకెళ్ళని. ఏదైనా ఉన్న ఆంజనేయుడు శ్రీరాముడు దర్శనం చేస్తాడు, ఆ గురువు కూడా బుద్ధి చెప్తారు. అర్థమవుతుందా? ఆ గురువుకున్న అప్రక్షకున్న నీతిని ప్రక్షాళన చేస్తూ నిజ నిరూపణలో ఒక కళ్యాణం ఏంటని బుద్ధి చెప్పడానికి కూడా పంపిస్తుంటారు. అక్కడ కూడా వెళ్తున్నారు నా భక్తులు అంటే, అక్కడ కూడా గురువులకి నేర్పించాల్సినది, నా శిష్యుల ద్వారా నేను నేర్పించాల్సింది నేర్పిస్తాను. కష్టం వచ్చినప్పుడు చేస్తావు తెలుసు మాకు అట్లా. కానీ ఎప్పుడు కూడా దేని కూడా బాధపడకు, ఎలాంటి ఆలోచన రాని వరకు అంతా ఇల్లంతా నేను మనసు అంతా బంగారం బంగారం కావాలి, బంగారం కావాలి. ఎక్కడ బంగారం ఎక్కడ ఉంది బంగారం? ఎవరిస్తారు బంగారం? అలాంటి తాపనలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇబ్బంది ఫంక్షన్ నుండి వస్తారేమో అంటున్నారు. ఇట్లుంటది, ఇట్లా తీసుకొస్తాం వద్దామని నిన్న అంటున్నారు. వాళ్ళు ఇట్లున్నారు, ఎలా కొంచెం మనం కలుసుకుంటే వాడు అవలక్షణ స్థితిలో ఉన్నారు. పరిస్థితి ఇంత కష్టపడ్డా నేను ఏమవుతుంది కావద్దు, మా బాబాయ్ ఎప్పటికి కూడా మా కష్టం అనేది నువ్వు మనసుకి కష్టం అనేది. నా జన్మకి ఏదో నేను రాసి పెట్టేసుకున్నా, ఈ సంతానాన్ని ఆవుల మందలాగా నీ దగ్గరికి తీసుకొస్తున్నాను అనేది జ్ఞానస్థితి కలిగింది. అర్థమవుతుందా నీకు? నేను అడుగొచ్చేసుకొని ఆవుల మందను ఎంబడి తీసేసుకొస్తున్నా. ఆ జన్మల కర్మ ఈ జన్మల కర్మ పోనీ తండ్రి కోరుతా. ఇంకా మిగిలి పట్టుకుంటే ఏముంది ఇక్కడ? ఏం మిగిలి పట్టుకుంటావు? అది శాశ్వతమైనది కానే కాదు. కష్టమైనప్పుడు నా తండ్రి ఇంకా ఎక్కువ ప్రేమతోని పట్టిన మైలు కలిగిస్తున్నాడు అని శాశ్వతమైంది. అది రికార్డ్ చేయబెట్ట ఇంకొకరికి చేయరని. ఇక్కడికి నాన్న వెతుకుంటే రాలేకపోతున్న వాళ్ళకి చేయండి. ఇంకో ఫోన్ తీసుకొని రికార్డ్ చేయండి. పెద్ద పాప గురుగుది ఫోటో తీసేయమని చెప్పిన పెద్ద పాప ఓసారి పడు ఆ బిడ్డది అయిపోయిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. నేను ఎక్కడికి వెళ్ళినా నేను గంట కాదు సాయంత్రం వరకు నీకు టైం నేను ఇస్తున్నాను. నేను కూర్చున్నాను కదా, నేను ఎంత మాట్లాడతా అంత వాళ్ళందరితో తర్వాత మాట్లాడతాను. రెడీ కొంచెం ఓపిక పట్టు, మా అమ్మతో మాట్లాడిన తర్వాత చూద్దాం. చెప్పు, నీ గురించి మాట్లాడతాను. నేను ఎక్కడికి వెళ్ళాను, నీకేం కావాలి, ప్రశాంతంగా ఏ బాధ ఉంది దానికి నాకేముండదు. రోజు మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటా, బాధం నడుచుకుంటా, నాకు మంచిగా పని చేసుకోవాలి. నా చేతులు కాళ్ళు మంచిగా గట్టిగా ఉంటాయి. నా ఫోటో ఉంది కదా, ఇలానే కూర్చో, ఇలానే చెప్పు. అక్కడ చెప్తా, రోజు చెప్తా. రోజు ప్రతిరోజు చెప్పుకునేదాకా నేను బయటికి పోను. జాగ్రత్త సర్వే నెంబర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పిల్లలతో పంపించేస్తే మళ్ళీ ఆరోగ్యం బాధ్యత కూడా ఇక్కడ ఆరోగ్యం బాగుండాలంటే ఓంకారం చేయమని చెప్పాను కదా, చిన్న రోజు అదే చెప్పినాను కదా. దీనికి మించిన మంత్రం లేదు. నాభి వ్యవస్థ నుంచి మనకి ఆజ్ఞ చక్ర వరకు విశుద్ధి అన్నీ యాక్టివైజ్ అయితే అన్ని వాదనలు తొలగిపోతాయి. మూలాధారం నుంచి ఇలా ముద్రిక పెట్టేస్తాను. ఓం
చేతులు ఇట్లా పెట్టుకొని నేను చూపిస్తాను నీకు ఎంత శక్తి ఎలా ఉంటుందో నెత్తి మీద పని చేసుకొని చేతులు ఇట్లా పెట్టేసుకో ముందు చేతులు అమ్మకి మొదటి చేతులు పెట్టుకుంటా ఇలా ముందు కళ్ళు కూసుకో మిగతా వాళ్ళు కూడా చేస్తూ మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే ఇదే వస్తుంది. పొద్దున అమ్మకి కళ్ళు ఎలా చూపించాను నాకు ఇలాంటి ప్రశ్నలు అడిగితే ముందే తెలుసు. మరి బాబాకి ఏం తెలియదని నన్ను మళ్ళీ ప్రశ్నిస్తారు. ఎప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల నేను 2 కళ్ళు నా 2 కళ్ళు ఎప్పుడు పెట్టలేదు. ఆ గ్రూపులో ఎందుకు పడుతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. బాబాయ్ ఏంటి ఈరోజు 2 కళ్ళు పెట్టేస్తున్నాడు, ఈరోజు 2 కళ్ళు పెట్టేస్తున్నాడు. ఆయనకు తెలుసు, ఆడ కూర్చుని ఆయనకు తెలుసు, ఆయన హృదయంలో ఉన్న కృష్ణుడికి తెలుసు. గురువు అంటే ఊరికి గురువు కాదు, ఆ హృదయంలో ఇది ద్వారక అంటారు తల్లి. ద్వారకలు ఎవరు ఉంటారు? గురువు ఉంటారు. గురువు హృదయ స్థానంలో ఎవరు ఉంటారు? రాధాకృష్ణులు ఉంటారు. కావాలంటే ఈ స్థలం ఫోటో తీసుకొని వెళ్ళండి, ఆయన హృదయ స్థానంలో ఎవరున్నారో చెక్ చేసుకోండి. సంసార సాగరాన్ని అర్థం పరమార్థం చెప్పుతూ ప్రతి సమస్యకి పరిష్కారం రాధాకృష్ణులు. రాధాకృష్ణులు ఏకమవుతూనే అర్ధనారీశ్వర రూపం. అర్ధనారీశ్వర రూపం శివుడు పార్వతి. అదే ప్రతి గురువులో హృదయ స్థానంలో ఉంటుంది. అదే ఓంకార నాదం చేస్తే ఆ రాధాకృష్ణులే చూసుకుంటారు. శరీరం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మార్పులు వచ్చేస్తారు. చేయాల్సిందలో ఒకటే, ఆ గురువు మీద ధ్యాస పెట్టేసి, ఏ గురువుకి అయితే మొక్కేసినా ఆ గురువు మీద ధ్యాస పెట్టేసి ఓంకారం చేయండి. మూలాధార చక్రం నుంచి స్వాధిష్టానం వరకు చేసుకుంటూ పోతే అన్ని ఇబ్బంది కలిగిపోతాయి. దృష్టి పెట్టండి, శ్వాస మీద దృష్టి పెట్టండి, మనసు మీద దృష్టి పెట్టేసి మనసును నా ఫోటో లైన్ చేసేసి అందులో చూడండి. అద్భుతమైన శక్తి ఉంది. నేను ఎక్కడ ఉంటాను మీరు వెతుక్కుంటే ఎక్కడో ఏగుంటానో అక్కడ ఎక్కడ దొరకను, ఇక్కడ దొరుకుతాను. ఎక్కడ లయం చేయండి, మనసును పెట్టేసి హృదయ స్థానంలో ఉన్నాడా అని చెప్పండి. మీ హృదయ స్థానంలో ఈ ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ఏం చేస్తుంది? మళ్ళీ అక్కడ సిగ్నల్ ఇస్తుంది. ఆ ఫోటో సిగ్నల్ ఏమి ఇస్తుంది? మళ్ళీ రాధాకృష్ణులకు సిగ్నల్ ఇస్తుంది. ఇలా 18 లోకాలు ఉన్నాయి. ఏ లోకం గురించి మీ బాధలే చెప్తా ఉంటాను కూర్చుంటే నేను. మనం ఈ సంసార సాగరంలోకి వచ్చేసింది జన్మ కర్మతో తీసుకోవడానికి. అన్నీ మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, అన్నిటికీ కారణం ఆ కృష్ణ భగవానే. మంచి అయినా ఆయనని, చెడు అయినా ఆయనని. ఎందుకు తెలుసా? గత జన్మది మీలో పట్టేసుకొని వచ్చావు. 9 నెలలు మోస్తే ప్రాణవాయువు ఇచ్చింది ఆయన. మరి ఆ ప్రాణవాయు ముక్తి మార్గాన్ని తీసుకెళ్ళే అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు వద్దనాలి? సమస్యలు ఎవరికి వినిపిస్తున్నావు మనం చూసుకో. ఉన్నామని భరోసా నా తండ్రి బాబా ఉన్నాడు చెప్తాడు. ఏదో పాదదర్శనం చేసుకుంటే అవుతుంది అవుతుంది అవుతుంది. ఆ నమ్మకం ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మళ్ళీ ఏం చేస్తుంది? చూస్తున్నావు. ఎవరిని చూస్తున్నావు? నమ్మకమైన వస్తువు. ఎవరికి? ఆ భూమి మీదకి. మళ్ళీ సరే నీ ఆశకి అని మళ్ళీ ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. ఈ ఘనమైన పదార్థము ఘనశ్యామంగా మళ్ళీ దర్శనమిస్తుంది. దీన్ని చూసి ఎక్కడ మీరు దర్శనం చేసుకుంటున్నారు? అక్కడ ఎంతసేపు మాట్లాడతారు? అది కూడా ఘన పదార్థమే. చూస్తున్నది కూడా ఘన పదార్థమే. ఆశకి నిలువైంది, ద్వారకమై అయింది, శాశ్వతమైన పరిష్కార మార్గం అయింది. ఆ ధ్వని ఈ హృదయనాదమైంది. హృదయనాదం నుంచి మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు? రాధాకృష్ణులు మాట్లాడుతున్నారు. దీన్ని పట్టేసుకోండి. దీన్ని పట్టేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళు తెరిస్తే సంసారం గుర్తొస్తుంది. తప్పదు. ఇంకా కళ్ళు తెరిస్తే సంసారం గుర్తొస్తుంది. ఆ మాయ అంతా గుర్తొస్తుంది. తండ్రి నేనేం చేయాలి? తండ్రి ఎవరిని అడగాలి? లక్ష్మీ యోగ స్థితి అనేది హృదయ నాదంలోనే ఉంటుంది. నేను ఇక్కడ నివసిస్తున్నాను, ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు కూడా దేనికి కూడా మోసపోవద్దు. చుట్టాలు, బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉంటాయి, అవసరమైనంత వరకే.
కళ్ళు తెరిస్తే 40 లక్షలు కనిపిస్తాయి, తప్పదు, ఇంకా కర్మ. కళ్ళు మూసుకొని కూర్చొని ఏది అర్థమవుతుంది, ఏది ఎలా చేస్తే అవుతుందనే నానుడిని పట్టేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మనస్సాక్షి అనేది హృదయనాదం అవ్వాలి. అట్లని చెప్పకపోతే పాపకి సంతానం లేదు, వాళ్ళిద్దరు అలానే కొట్టుకుంటారు పో అని చెప్పేస్తే అయిపోతుండే కదా. సంతానం ఉంది, సంతానం ఇచ్చేస్తాం. పాప బ్రహ్మాండం ఉంది, మళ్ళీ సంతానం కూడా ఇచ్చేస్తాం. అలా లేదంటే ఈ బాబాకి అర్థమే లేదు. అలా పట్టేసుకుంటానంటే ఖచ్చితంగా అవుతుంది. అవే మార్గం ఉంది, అదే దారి చూపిస్తుంది. శాశ్వతమైన పరిష్కారం ఉంది. ఇక్కడ కూడా రావడానికి అవకాశం ఏంటి అనేది భగవంతుడు నిర్ణయించుండాలి. ఈ గుట్ట మీద ఎందుకు వచ్చాననేది తర్వాత తెలుస్తుంది మీకు. అంటే నేను కళ్ళు తెరిచి చూస్తే మీరు నా వైపు చూస్తుంటారు, నేను మీ వైపు చూస్తాను. మరి ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే అంత అనంతం బ్రహ్మానందం ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. కనిపించలేదంటే ఏది లేదు. ఇది అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలా ఇలా తాడా వచ్చేస్తుంది. నాది నీది, నాది నీది, సరే నీది నీది. వెనకటి కిట్కెళ్ళి చేశారు, అమృతం కావాలి, అమృతం కావాలి, అమృతం కావాలి, అమృతం కావాలి. వేషం వచ్చినా కూడా మళ్ళీ అయ్యప్పనే కావాలి, అమృతం వచ్చినా కూడా అయ్యప్పనే కావాలి. దానికి మళ్ళీ కొట్లాటలు. దానికి అర్థం చెప్తున్నాను చూడండి. 2 కళ్ళు ఎందుకు చూపెట్టానంటే దానికి అర్థం చెప్తున్నాను. ఆశపడేది మీరే. అమ్మ ఏం చెప్తాడో అని వచ్చావు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అన్నీ చూసేశాను. జాగ్రత్తగా విని, ఇందులో అర్థం ఉంది అని చెప్పేస్తావు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మళ్ళీ నాకు చెప్పేస్తావు, తండ్రి ఇది ఉంది ఇది ఉంది అని చెప్పేస్తావు. మళ్ళీ మనసుకి ఏం కావాలనిపిస్తుంది? ఏదో ఒకటి మనసులో కోరిక, పిల్లలకి సంసారానికి కావాలి కాబట్టి మనసు కోరుకుంటుంది. ఎవరిస్తారు? ఎవరు నెరవేరుస్తారు? ఆ ఆశలకి ఎవరు నడిపిస్తారు? మళ్ళీ ఈ ఘన పదార్థం చెప్తే వినిపిస్తే తప్పకుండా అవుతుందని నమ్మకం. ఎక్కడో పుట్టేసింది, వెతుక్కుంటూ 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 ఎవరు చూడు. ఏ బిడ్డ ఉన్నది ఇప్పుడు? నడుచుకుంటూ ఒక్కటే వచ్చేసింది. మళ్ళీ ఏం చెప్తున్నది? తండ్రి నా కళ్ళకి మసికలు అవుతున్నాయి అంటే 3వ నేత్రం దారి చూపిస్తుంది. ఒక బలమైన నమ్మకం 3వ నేత్రం ద్వారా అన్నిటికీ ఆదర్శం నీవే అని చూపిస్తుంది. ఆ ఆదర్శంతో మళ్ళీ ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మళ్ళీ ఎవరి గురించి? తన బిడ్డల గురించి మాట్లాడుతుంది. ఇక్కడ రాక్షసులు దేవుడు ఒక వెన్న చిలికితే వచ్చిన అమావాస్యకి అందరు దూరం అయ్యారు. మన అందరూ ఎవరు తీసుకోవాలి? మళ్ళీ సృష్టియే చెప్పనిస్తలేడు. దాని తర్వాత ఏమైంది? సరే ఎవరైనా ఎవరు తీసుకోవాలి? ఈ అనంతమైన సృష్టిలో ఆది అనేది ఉంది, ఆయన తీసేసుకున్నాడు. కంఠాభరం నాలుకగా మారిపోయింది. ఆ నలుపు అర్థం ఏంటి తెలుసా? హరినారాయణుడు. నలుపు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఆ కాలకోట విషం అనేది ఇక్కడ దాచుకున్నాడు. ఇదేంటి? జాగ్రత్తగా వినండి, ఇది కూడా తెలియని గురువులు ఉన్నారు. ఇక్కడ ఏంటి? నలుపుకు వర్ణంలో ఎవరు ఉంటారు? నీలి వర్ణం. శివుడు ఎలా ఉంటాడు తల్లి? నలుపు వర్ణానికి దారి చూపెట్టి నీలి మేఘశ్యాముడు ఉంటాడు. ద్వారక రహస్యం అది. కృష్ణుడు, రాముడు, భార్గవుడు, నరసింహస్వామి, ఆ తాండవ రూపం నుంచి దత్తాత్రేయుడి వరకు
చాలా అర్థాలు ఉన్నాయి. నడిపించే నారాయణుడే మీ అందరినీ మోక్షానికి దారి చూపిస్తారు. ఏం చేయాల్సిన అవసరం లేదు. రామ్ 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 ఇదే దారి చూపెట్టేస్తుంది. కానీ మనసు ఎక్కడ పెట్టేస్తావు? ఈ మంత్రం మీద పెట్టావు. బాబా చెప్పిండు, ఒకరోజు చేసినాను, రెండో రోజు చేసినాను, మూడో రోజు చేసినాను, నాలుగో రోజు చేసిన, అయిపోయింది. ఇంకా 4 రోజులు చేయమన్నాడు, 4 రోజులు చేశాను. కాదు, ఆత్మస్థాపితం కావాలి, చైతన్యం కావాలి, ఇక్కడ ఆత్మ గురువు స్థానం కావాలి. తల్లిదండ్రులే జన్మనిచ్చారు. 9 మాసాలు మోసిన నిండు గర్భిణికి తెలుస్తుంది జీవాత్మ ఎలా ఉంటుంది అనేది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే. ఈ దానికి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆరోగ్యం బాగుండాలంటే తల్లి ఇలా కూర్చొని ఎలానైనా కూర్చోవాలి. ఇది చేస్తే సరిపోతుంది. చేయండి, 10-15 నిమిషాలు చేయండి రోజు. ముట్టకు రాకముందు ఎలా ఉన్నారు అడగండి ఆయనకి. ఇంట్లో ఎవరైనా ఒకరు హాస్పిటల్కి సంపాదించిన ఆస్తి అంతా హాస్పిటల్కి. జీవనోపాధికి కదా కావాల్సింది, పిల్లల భవిష్యత్తుకి కదా. చెట్టు మీద ఉన్న పక్షి పొద్దున్నాక తిరిగేసి తన తీసుకొస్తుంది, పిల్లలకు పెట్టేస్తుంది. అక్కడ పైసలు ఏమన్నా అవసరం అవుతుందా? ఒక కాగితం ఈరండి జేబులు ఉన్నది. దీనికి కదా నేను ఇక్కడ చెప్పబోతున్నది. ఇదే జరగబోతుంది రేపు పొద్దున. ఇదే కళ్ళు తెరిపియడానికి ఈ గుట్టకు వచ్చేసాను. నేను ఎవ్వరి మాట వినను. సృష్టిలో అనంత వాయువై వాయుపుత్రుడిగా స్పందించడానికి ఇక్కడికి వచ్చేసాను. ఏదైనా ఒకటి ఇదేమది ఏమ్మా, ఇదేమది ఏమ చెప్పాలి తల్లి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నిన్నే అడుగుతున్నాను తల్లి. ఇదేంటి అమ్మా? అమ్మా దీనికి అర్థం చెప్తాను. కళ్ళకి ఏం కనిపిస్తుంది కదా? ఇదేంటి తల్లి కనిపిస్తుంది? ఏమైనా ఉంది? అమ్మ ఏమి లేదని చెప్తుంది. ఉంది, బలమైన ఆశీర్వాద సాక్షి ఉంది. మీ భరోసానే ఇక్కడ ఉంది. ఆ దివ్య మంగళానికి అంకితమైతే ఇంకా ప్రతిదీ జరిగిపోతుంది. ఆ ఉందన్న శబ్దమే గురువుగా మిమ్మల్ని దర్శనమిస్తారు. ఏ భరోసాతో వచ్చావు ఇక్కడికి? పైసలు ఏమైనా వచ్చావా? ఆ పూజారికి చెప్పి అక్కడ ఏదైనా నోట్లు ఏమైనా ఉన్నాయేమో తీసుకొచ్చి ఇస్తాడేమో. ఎక్కడ పుట్టారో తెలియదు. ఎందుకు సేవ చేస్తున్నాడు? ఆయనకి ఎవరు పలకరిస్తారు? తిన్నామని అడుగుతారా? సంసారం ఉందా? తెలియదు. నేను కూడా ఇప్పటివరకు ప్రశ్నించలేదు. ఎవరు అమ్మ అడిగిందంట. అమ్మ ఏం చెప్పింది? ఈ రూపం చూపెట్టలేదు, ఇంకో రూపం చూపెట్టేసింది. ఆయన బాబా అంటే ఉన్నాడు ఒకడే బాబా, ఉన్నాడు ఒకడే బాబా. ఆయనకే సేవ్ చేస్తున్నా. ఆయన ఇస్తేనే మళ్ళీ తింటున్నాను, వండుకుంటున్నాను. శాశ్వతమైంది ఇది. అమ్మ ఉంది అని చెప్పాను కదా, ఆ ఉందని నాకు అర్థమని. రూపాలు ఇక ఇది ఇక తప్పది. ఇక నాకు మానవ అవతారంలో ఎత్తిన కదా, తప్పది. ఆశ పెట్టుకున్నావు కదా, ఇస్తాను పో, ఇంకేం చేస్తాను. దీన్ని ఎప్పుడు ఖర్చు పెట్టకింత. 2 కళ్ళు అలా చూస్తుంటాయి తల్లి. కళ్ళు మూసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి.
జాగ్రత్త, దీన్ని గౌరవించండి. సమయం సందర్భం మీ అమ్మ ఎంత దూరం నుంచి వచ్చినా అని చెప్తున్నావు, ఆయన చెప్పమన్నాడు. దీన్ని చూసి నేను ఒక గురువుని కొత్తగా నేనేమో తాండవం చేయడానికి వచ్చాను అనుకొని అనకండి. కళ్ళు మూసుకొని చూస్తే మీకు అన్నీ కనిపిస్తాయి. కళ్ళు తెలుసుకొని ఆశతో వచ్చావు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నాను. అక్కడ ఉన్నాను నేనే, ఇక్కడ ఉన్నాను నేనే, అక్కడ ఉన్నాను నేనే, ఇక్కడ ఉన్నాను. అనంతమైన మీ రూపంలో కూడా ఉంది నేనే. ఏ సత్యం తెలుసుకోవాలి, ఒకటే సమాధానం చెప్పాలి. మనసుకు అవుతుంది, అయిపోతుంది. ఇంకెవరు అడ్డుపడరు. ఇంకా మాయగా నేను చూపించిన దానికి నువ్వు ఇంకా ఎవ్వరు కూడా, ఏ గురువు కూడా అధికార నివాసి అయిన మిమ్మల్ని నడిపించాడు. దయచేసి దాన్ని మోసపోకండి. ఎంతనన్నా మాయ చేయండి, ఎంతనన్నా చేయండి, కోట్లు గుడిపించని. భజన అంతర్ముఖ భజన కావాలి. దాన్ని పైసలు అమ్ముడుపోవడం చేస్తే షుగర్లు వస్తాయి, బీపీ వస్తాయి. ఇలా కళ ఉంటాను అనుకుంటున్నారా? మీరు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళండి. మీరు ఎక్కడికి వస్తున్నావు ఇంట్లోకి? అసలు నీ అవతారం ఏంటి? రోడ్డు కూడా అడుక్కునేలాగా ఉన్నావు, నువ్వేంటి నా ఇంట్లోకి వస్తానంటావు అనే స్థితిలో కూడా నేను కనిపిస్తాను. భయభ్రాంతులు అవుతుంది. ఇట్లా కూడా దేవుడు ఉంటాడా? అదే దత్తాత్రేయుడు అవతారం. గురువుని పట్టుకోవడం అసాధ్యం. ఇలాగాన్ని పట్టుకుంటే వదలరు ఇక. అందుకే శిలమాముడు ఎదురు పెట్టేసి తిరుగుతున్నాను. చూడిక అమ్మా, ఆశతో ఉన్న జీవులకి ఇక్కడ కూడా నాకు పెద్ద బాధ్యత ఉంది తల్లి. అన్నీ అక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి. దయచేసి సంవత్సరంకి ఒకసారైనా దూరం ఉన్నా కూడా వెళ్ళండి. నేను ఇక్కడ వచ్చినానని సునాయాసమైన అలా కాదు, అది ఏ కైలాసం మీకు.